ఈ 9 మంది ఉన్నారు కదా, ఓన్లీ మరి వీళ్ళనే ఎందుకు పట్టుకున్నారు అన్నట్టు? ఎన్టీవీ వాళ్ళని ఎందుకు? ఇగో ద యాక్షన్ ఆఫ్ ఎన్టీవీ ఈజ్ మేనేజ్మెంట్, ఎడిటర్స్, రిపోర్టర్స్ అండ్ యాంకర్స్ అండ్ ద అసోసియేట్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అని చెప్పి పెట్టిరు. ఓన్లీ ఎన్టీవీ వాళ్ళని ఎందుకు పట్టుకున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? ఇది వాటాల పంచాయతీ, వార్త పంచాయతీ కాదు ఇది. ఇది వాటాల పంచాయతీ కాబట్టి ఇది జరిగింది. ఇది పాపం ఆ ఎన్టీవీలో అరెస్ట్ అయిన జర్నలిస్టులకు కూడా ఇది తెలియకుండొచ్చు. ఇది వాటాల పంచాయతీ అని సంగతి. ఇది 100% వాటాల పంచాయతీ ఒకటి. రెండోది, ఈ ఐఏఎస్ అధికారుల పైన నిజమైన ఎంక్వైరీ జరిగితే మేమేడ దొరుకుతామని రామారావు గారు, హరీష్ రావు గారు ఎంటర్ అయినట్టు గంతే తప్ప. కానీ వాళ్ళు దేనికి వీళ్ళు చేసింది ఏందా? మా సుదర్శన్ ఇంటికాడికి ఎత్తుకరాలే తలుపులు వాళ్ళగొట్టి నా ఆఫీస్ ధ్వంసం చేసి ఎన్ని మాటలు ఎత్తుకపోయారా వీళ్ళు చెప్తారా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాలే కదా. మీరు జర్నలిస్టుల గురించి ఆయన పండుగ పూట ఏంటండి, మేము అనేక పండుగలు జైల్లోనే ఉన్నాం. ఉగాది అనలే కదా, ఉగాది అనలే ఉన్నాం, అనేక పండుగలు మేము అననే ఉన్నాం జైళ్లలోనే. దీపావళి అప్పుడు గుర్తు కాలేదా మీకు? ఇది కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆడుతున్న డ్రామా. ఇందులో మేమైతే సీరియస్ గా తీసుకుంటలేము. ఆ వాటాలు తేలిన తర్వాత అందరు మంచోళ్ళు అవుతారని నా లెక్క, నాకున్నటువంటి అంచనా.